బాబు రైతు ఇప్పుడు మా జిల్లాకు సంబంధం లేని వ్యక్తితో మేము వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేయాల్సినంత పోషకులు లేవని మేము అనుకుంటున్నాం. ఇది కేవలం మా సొంతంగానే అనుకున్నాం. ఇక్కడ ఎవరైనా మాకు ఏదైనా ఇచ్చినట్టుగా ఉంటే మీకు తెలుసు, ప్రైవేట్ స్కూల్ ఏంటంటే 20,000 30,000 డొనేషన్ కట్టాలి, ఇంకా ఇంకా ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉంది. చేయకండి దయచేసి. రెండోది ఏంటంటే ఆయన చేసిన సహాయం చిన్నదైనా ఒకరికి ఆయన ప్రోగ్రామ్ అనేది చాలా నచ్చింది. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఆ తర్వాత మేము మొదటిసారిగా ఆయన సంఘంలో మమ్మల్ని తీసుకొని నాకు అప్పటికి ఇంకా ఏంటంటే కులము అంటే దానికి అంటే ఇలా ఉద్యమాలు ఇలాంటి ఉంటాయి అనేది కూడా మాకు నేర్పించిన గురువు ఆయన. 2009 ఆ టైంలలో తను చూసి అక్కడ నా అడ్రస్ తెలుసుకొని సిపిఆర్ పక్కన ఆఫీస్ ఉందని తెలుసుకొని ఆయన అక్కడ వరకు వచ్చి నన్ను కలవడం అనేది క్షణం చెప్పినా ఏం చేసినా ఇది అంటే ఒకే రద్దీగా ఏదో ఉంటారని మొదటి మేము అనుకున్న తర్వాత సార్ నేను కలిసాను, అంటే అనుకోకుండా కలిసాను. ప్రోగ్రామ్ తర్వాత రోజు కలిసాను, అనుకుంటున్నాను చేద్దామంటే ఉంటేనే మన యువత ముందుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలో యువత నేర్చుకునేది ఎంతో ఉంది. ఇప్పుడు 10th అయిపోయింది, ఎన్నో అందరూ కూడా తమ తమ సందేశాలను వినిపించారు. ఇలాంటి మోటివేషన్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇలాంటివి ప్రోగ్రామ్స్ అందరూ కూడా పెట్టాలి. ఒక 10th క్లాస్లోనే ఇలాంటి మోటివేషన్ ఉంటే వాళ్ళ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ముందుకు సాగుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి విద్యార్థులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. విషయము నేను పుట్టి 30 ఏళ్ళు అయినానని ఏదో అనుకోవడం తప్పితే ఎవరు ఇలా చేయడం మనకు జరగలేదు. ఇలా చేసినందుకు ముఖ్యంగా రజనీకాంత్ గారికి నేను హ్యాట్స్ చెప్తున్నాను. ఎక్కడ ఏమనుకున్నాను కానీ ఒక విషయం ఏంటంటే తెలుగులో మన ముద్రా సంఘం ఒకటి ఉందని, దానికి ఇంత వాల్యూ ఉంటుందని, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారని, తర్వాత యూనివర్సిటీ కలిగి ఉంటారని, ఇవేమి మా పిల్లలు కానీ మాకు కానీ తెలియదు. మేము చెప్పడానికి ఇక్కడ ఎంతమంది తెలుసండి? తెలిసిన వాళ్ళు కాస్త చేయలేకపోతే చూద్దాం. ఎంతమంది తెలుసో చేయలేకపోతే చూద్దాం. ఒకటి మీరు ఎంతమంది వచ్చారు? 2 3 4 5 ఓకే, వీటికి వచ్చిన 90 మందిలో 5 మందిగా తెలిసింది. అంటే మిగతా వాళ్ళు ముద్రాజులు గారా? అందరూ ముద్రాజులే. ఒక సంఘం పెట్టిండ్రు అంటే దానికి అధ్యక్షులు ఉంటారని, రాష్ట్ర అధ్యక్షులని, మండలాన్ని కానీ, జిల్లా కానీ, గ్రామాన్ని కానీ ఈ విషయాలు ఏమీ తెలియదు. ముఖ్యంగా మనీషేలో ఏమనగా ముద్రా సంఘం ఉంది అంటే దానికి కూడా వాళ్ళ పిల్లలు మంచిగా చదువుతున్నారు, వాళ్ళకు ఒక వాల్యూ ఉంది. నేను ఒక కంపెనీలో చిన్న జాబ్ చేస్తాను, మా పిల్లలు పెద్ద స్థాయికి వెళ్తారు అని ఖచ్చితంగా బలమైన పెద్ద స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తల్లిదండ్రులు కష్టపడండి, అందరూ రాజకీయ మాట్లాడారు కానీ నేను రాజకీయ పరంగా మాట్లాడలేదు. ఓన్లీ మా పిల్లలకు ఒకటే మనం చెప్తా, ఎప్పటికీ తలదించొద్దు. ముఖ్య రాజు అంటేనే పైన ఉన్న రాజులతో సమానంగా పెరగాలి అని ముద్రాజులు అంటేనే ఎవరికి తలదించొద్దు. ఎప్పుడైనా మనం సాధించగట్టు ఏమీ ఉండదు, ఖచ్చితంగా సాధిస్తాము. చైర్మన్ గారు మరియు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా కోట్ల పుష్పలత మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలకు. ఎందుకంటే ఒక మహిళ దాదాపు 120-110 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒకసారి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నా మిత్రుడు అనిల్ కుమార్, డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా డీటెయిల్ సి నారాయణ గారు, మరి ప్రముఖ వ్యాపారవేత్త పిలిపించాడు. ఏదప్ప చేతప్ప ఎవరు వస్తలేరు, ఇప్పుడు ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి సంకల్పంతో నా ఒక్కసారి చెప్పిండు. ఆయన ఇంకా ఈ రోజు ఆ రోజు చెప్పిన పర్సన్ ఈ రోజు వరకు ఆయన ఇంకా ఉన్నారు. అది ఏదేమన్నా కూడా ఎవరిని ఒక సింగిల్ వ్యక్తి మనం అడగద్దు. మన యొక్క కష్టంతో ముందుకు తీసుకపోతే పసుసారి 2020 ఎంతమంది వస్తారని సార్ దాని మీద క్యాల్కులేషన్ చేసి ఈ రోజు మన రజనీకాంత్ ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఆశామాషం కాదు, ఎంతో మంది విద్యార్థులను ప్రిపేర్ చేసి ఈ జిల్లా మొత్తంగా తిరిగి మొత్తం టోటల్గా అందరితో లీడర్లతో, మాజీ సర్పంచ్లతో, ఎంపీడీసీలతో, జెడ్పీడీసీలతో, మరి కౌన్సిలర్లతో అందరూ తిరిగి అయ్యా మా విద్యార్థులకు ఏదైతే ఏ గ్రూప్ స్థానంలో ఉన్నావో వాళ్ళకి 2025 ఎస్ఎస్సి పాఠశాలలో పాస్ అయిన వ్యక్తులకు ప్రశంసా పత్రాలు మేము ఇస్తామని
చెప్పి ముందుకు రావడం జరిగింది. మమ్మల్ని కేసీఆర్ తో పాటు పక్కన కూర్చోబెట్టారు ఘనత అది. ఇదే ప్రభుత్వంలో స్టార్టింగ్ లో మీటింగ్ తెలంగాణ మీటింగ్ చేసినప్పుడు దాదాపు స్టేజ్ మీద కేసీఆర్ సార్ పక్కన మమ్మల్ని కూర్చోబెట్టాడు. ఆ రోజుల్లో అది ఈశ్వరన్న ఘనత అది. చాలా అంటే అప్పుడు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ నుంచి పోయారు 1000 మందితో ఆయన మీటింగ్ చేశాడు ఇక్కడ. అలాంటి టైంలో కేసీఆర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. నేను మీటింగ్ పెట్టి కూడా ఇంతమంది రాదు, మీ ఒక సింగిల్ క్యాస్ట్ లో ఇంతమంది దాదాపు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ నిండిపోయింది. అందరూ తెలుసుంటారు, మీ అందరికి పెద్దలకు అందరూ చూసే ఉన్నారు. అట్లాంటి ఘనత ఆయన కాబట్టి ఆయన గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం బాధ అనేది మాకు కూడా కలుగుతూ ఉంటది. అందరికీ నాకు తెలిసి బయటపడ్డా నేను బయటపడ్డా లేకపోయిందంటే ఇప్పుడు మన అన్న ఫోటో వస్తుంది, అందరికి మీడియాకి ఇచ్చేద్దాం. చైర్మన్ జడ్చర్ల వాళ్ళకి మా స్కూల్ టీచర్స్ చేత చిన్న మీకు కూడా ధన్యవాదాలు మేడం. స్కూల్ లేకపోయినా సరే మా కోసం వచ్చి ఇక్కడ అంతా చూడాలి. రెడీ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ చూడండి. ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు కూడా ఒక చిన్న వారి బాధ్యతలు మేము తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా ఆంజనేయులు గారిని కూడా చూడాలి సార్. ఇప్పుడు సార్ రెడీ ఇక్కడ. తర్వాత గుజరాత్ సంఘం రాష్ట్ర సార్ రెడీ సార్. ఇక్కడ లుక్ చేయండి సార్. అదే సార్ ఇక్కడ చూడాలి సార్. పటాయ్ గారు కూడా సార్ లుక్ చేయండి సార్. సార్ ఫోటో దిగి నీ స్థానంలో కూర్చోవాలి మీరు. సన్మానం తీసుకుంటారు. సార్ ఇక్కడ చూడండి సార్. తాటి గణేష్ తొందర రావాలి. ఇక్కడ చూడాలి సార్. జనరల్ సార్ ఇక్కడ చూడాలి సార్. అన్న నర్సింగ్కి రావాలి. అలాగే సార్ ఇక్కడ జడ్చర్ల చూడాలి సార్. నియోజకవర్గం చూడాలి సార్. సార్ ఇక్కడ లుక్ చేయండి సార్. ఇక్కడ జడ్చర్ల చిన్న సన్మాన కార్యక్రమం. అలాగే తర్వాత రాష్ట్ర కార్యదర్శి సార్ లుక్ చేయండి సార్. జడ్చర్ల నియోజకవర్గం మా ఊళ్ళ నాయకులు నరసింహులు గారికి కూడా ఒక చిన్న విషయం. విద్యార్థులని వారి తల్లిదండ్రులు ఇక్కడ మా మేడం మన మహబూబ్నగర్ జిల్లాలో ఉత్తమ విద్యార్థులను వాళ్ళని సన్మానం చేయడానికి ముఖ్య ఈ కార్యక్రమం అధ్యక్షమైనటువంటి రజని గారు, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ అన్న గారు, అదేవిధంగా సంజీవ్ అన్న గారు, వారితో పాటు అక్క శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా నన్ను ఆహ్వానించినందుకు. రెండోది, ఈరోజు మా ముద్రాజులకు శుభపరిదినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి మంత్రి పదవి ఈరోజు మనం వాకాటి శ్రీహరి ముద్రాజు ముద్దుబిడ్డ ఏకైక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి గారికి ఈరోజు మంత్రి పదవి రావడం మా అందరికీ సంతోషం. ముద్రాజులతో పాటు బీసీ ఊసీ అన్ని ఉన్నంత వర్గాల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, ఏదైతే సీఎం గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండో ఆ విధంగా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఒక కార్పొరేషన్ లేకుండే. ఆ రోజు ఎలక్షన్లో భాగంగా సీఎం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే 42% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన జనాభా లెక్కల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ముద్రాజు బిడ్డలు ఉన్నారని అధికారికంగా డిక్లేర్ చేయడం, అది కూడా సంతోషం. ఈరోజు ఏది ఏమైనా మా ముద్రాజు జాతికి ఒక్కొక్కటి అంచెలంచెలుగా
మాకు ఫలితాలు అందుతున్నాయి, ఇంకా కూడా అందవలసిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం చేసారో దాని కార్యక్రమాన్ని విజయ పథకంలో నడిపిస్తారు. ఎందుకంటే డి నుంచి ఏ వరకు చేయాలని మా ముద్రాజుల కోరిక. అది అన్ని సంఘాలు, అందరి వ్యక్తులది అభిప్రాయం ఒకటే. దానివల్ల అందులో లేకపోవడం వల్ల మా జాతి విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ చాలా నష్టపోతున్నారు. అలా కాకుండా మా డి నుంచి ఏలకు చేస్తే అన్ని ఫలితాలు మా రాబోయే వాళ్లకు చెందుతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈనాడు తెలంగాణ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఎవరికైతే 500 మార్కు పైన వచ్చినాయో 10వ తరగతిలో వారికి అవార్డు ఇవ్వడానికి, వారికి సన్మానం చేయడానికి ఇలా ఏర్పాటు చేసిన రజనీకాంత్ గారికి మొట్టమొదటిగా వారికి అభినందన తెలుపుతున్నాను. ఇలా చాలా మంచిగా అందరు ముద్రాజ్ విద్యార్థులను జడ్చల్ల నుంచి, దేవరకద్ర నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఎవరైతే 500 పైన మార్కులు సాధించినారో వాళ్ళ ఉత్తీర్ణులందరినీ ఇక్కడ పిలిపించి వారికి సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వారికి కూడా ఒక అవగాహన రావాలి. వారికి కూడా ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ తర్వాతనే వాళ్ళ లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 10th క్లాసే దానికి మా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి 10th తర్వాత వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది విద్యార్థులు 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత విద్యను ఇడిచిపెట్టడం జరుగుతుంది, డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వారికి మేము ముద్రా సంఘం వాళ్ళ వెంబడి ఉన్నాము, వారికి మేము అండదండలుగా ఉంటాము. మీరు ఎప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు విద్యను మాత్రం వదలొద్దు, మేము వెంబడి ఉంటామని చెప్పడానికే ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించినరో గొన్నెల శ్రీను గారు కానీ, రజనీకాంత్ గారు కానీ వారికి నిజంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను. 2025లో ప్రతి సంవత్సరము విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉండేది. అయితే ఈ సంవత్సరము అందరూ ఇడిచిపెట్టారు. అంటే వివిధ కుల సంఘాలు కానీ, మావి కానీ. రెండవది ఏదంటే ఉద్యోగ సంఘం. మనం ఏదంటే రజనీ వచ్చి ఇట్లా అంటే మొత్తం టోటల్గా 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించి 3 నియోజకవర్గాలు అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి అందరినీ పిల్లల్ని ఎంతమంది అయితే అంతమందికి సన్మాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి గత 15 రోజుల నుండి మొత్తం అన్ని ఎమ్మెల్యేలకు కలిసినాం, జడ్పీటీసీ ఎంపీసీలకు కలిసినాం, రాష్ట్ర నాయకులకు కూడా కలిసినాం, వాట్సాప్లో స్టేటస్లో పెట్టినాం. కానీ ఏంటంటే వాట్సాప్లో స్టేటస్లో పెట్టే వరకు విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. వారు ఈరోజు 100% రావడం, హాజరు కావడం, సక్సెస్ చేయడం చాలా గొప్ప విషయం. మేమేంటంటే రాత్రి పగులు అనేది కష్టం చేసుకుంటూ బాగా పనిచేసి దీన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కొనసాగిస్తాం. అవసరమైతే ఇదే ఒక మెట్టు ఎక్కి ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులకు కూడా రాబోయే సంవత్సరంలో, రాబోయే కాలంలో కూడా పూర్తి 100% మేము వాళ్ళు ఎంబడుండి వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. అవసరమైతే హాస్టల్లో సీట్లు దొరకకపోతే ఆర్థికంగా కూడా వాళ్ళకు మేము ఆర్థికంగా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.